హాయ్ గాయ్స్, ఈరోజు మా సార్ ఒకసారి ప్రమోషన్ వచ్చింది. నుంచి అందరికి తల ఒక బిర్యానీ పార్టీ అయితే ఇచ్చాడు. సరే, ఈ బిర్యానీ పార్టీకి గాను పార్సిల్ అయితే అందరికి తల ఒక పార్సిల్ ఇచ్చాడు. పార్సిల్ ఏమండి ఒకసారి చూసేద్దాం. మరి ఆ పద్ధతి ఇది ఒకటి దాల్చావా, ఇది తమిళనాడులో అనమాట అండి. అది వచ్చేలాగే ఎగ్ గ్రేవీ, ముట్ట గ్రేవీ, తర్వాత ఒక లాలీపాప్ అంటే 665 లాగా లాలీపాప్ అనమాట. ఒక సింగిల్ లాలీపాప్ అది ఇచ్చేసాడు. తర్వాత వచ్చేలాగే పెరుగు చట్నీ లాగా అనమాట. బిర్యానీ ఏమందో ఒకసారి చూసేద్దాం. బిర్యానీ ఏం రైస్ ఇచ్చాడు దీంట్లో? బాస్మతి రైస్ అయితే కాదు. అంటే ఇది మనకి మామూలుగా ఇది బిర్యానీ అంటారు, కానీ ఇదైతే బిర్యానీ అయితే కాదు. తుష్కా అయితే కాదు బిర్యానీ. అంటే ఇక్కడ ఇది వచ్చేలాకే ఫలావ్ అనమాట. ఫలావ్, దీన్ని వీళ్ళు బిర్యానీ అంటారు. చూద్దాం, పెట్టాడు చూసేయచ్చు. బాస్మతి రైస్ అనుకుంటా. ఒక లెగ్ పీస్ రైస్. నా అయితే అంత ఏమి అనిపించలేదు చూస్తానికి. టేస్ట్ అయితే ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. తమిళనాడు బిర్యానీ ఇది అయితే మాకు తెలిసి ఒక 100 రూపీస్ 120 రూపీస్ బిర్యానీ అయ్యింది ఇది. అది వచ్చేలాగే 65 అయితే చూడొచ్చు. 65 కూడా వేసేద్దాం లానా. ఇదో 65 లెగ్ పీసు, తర్వాత ముట్ట గ్రేవీ అంటే గ్రేవీ. దాని టేస్ట్ చూద్దాం సార్ అలా ఎట్టుందో. ఓకే, అంటే కొంచెం పర్లేదు, బాగానే ఉంది. తుష్కా టైప్లో. మరి తమిళ బిర్యానీ అంటే ఎంతే ఉంటాయి. మా సార్కి ఇచ్చిండే కదా, మరి కొంచెం ముట్ట గ్రేవీ అంటే ఎగ్ గ్రేవీ కూడా వేసుకుందాం. కొంచెం టేస్ట్ ఎట్ట ఉందో చూద్దాం. ఎగ్ గ్రేవీ అనేది తీగి ఉంది కొంచెం. ఎగ్ గ్రేవీ, కోడిగుడ్డు, ఇదన్నమాట. తమిళనాడులో మా సార్ ఈరోజు ఆయన ప్రమోషన్కి గాను ఈరోజు మాకైతే అందరు తల ఒక బిర్యానీ పాకెట్ అయితే ఇచ్చాడు. ఇది తమిళనాడు బిర్యానీ. ఇది ఉడకలేదు ఏంటి సరిగ్గా, ఎంత గట్టిగా ఉంది. ఏదో ఉడికినట్టు ఉందిలే కొంచెం. లెగ్ పీసు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ ఆల్. ఫైనల్గా అయితే ఫినిష్ చేసాం ఈరోజు బిర్యానీ. మధ్యాహ్నానికి మంచి అయితే అయిపోయింది. చేస్తాం అంత ఏమీ లేదు, మామూలుగా ఉంది.